సంఘటన జరిగిందంటే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ మొన్నటి నుంచి చూస్తుంటే అడుగడుగునా కూడా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 29వ తేదీ నైట్ నుంచి విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేశారు. చూసుకుంటే ఒక అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ షవర్ పనిచేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే 30వ తేదీ ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఉదయం 10 గంటలకే. నిన్న మళ్ళీ ఆందోళన, ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు. ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర పనిచేసే సిఐ ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఏమని అతని మాటకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా? యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యము అలాగే యాజమాన్యాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తపన క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ ఇష్యూలో ఆ పిల్లల్ని బెదిరించడం, ఆ పిల్లల వాయిస్ రికార్డ్స్ ఎన్నో బయటకు వచ్చాయి. యాజమాన్యం బెదిరిస్తూ ఉండడం, సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేయడం, సెలవులు ప్రకటించేసి. అంటే పిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు? అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఎందుకు అంత భయం వీళ్ళకి? అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది, ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి, జగనన్న బొమ్మలు పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్టీవీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి దాన్ని తొలగించడం. అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది. అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి? 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు, వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించట్లేదు. ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మన డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు, అలాగే సిఐడి చీఫ్ని. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎవరిని రక్షించడానికి తాపత్రయపడుతున్నారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటన. ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లోనేంటి, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి దగ్గర కూడా ఈ హిడెన్ కెమెరాస్ అనేవి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉండేది. ఆ యాప్ కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే వారం క్రితం నుంచే ఆ విద్యార్థులు గొడవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి డౌట్ వచ్చింది. దిశ యాప్ ఉంటే SOS బటన్ నొక్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు. కానీ ఈరోజు అలాంటి వ్యవస్థలు లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు పదే చెప్తూ ఉన్నారు, దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అని. దిశ పోలీస్ స్టేషన్స్ పేర్లు మార్చేశారు. ఇలాంటి పేర్లు మార్చేయడానికి ఉన్న శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం మీద ఉంటే ఎంతో బాగుండేది. అలాగే దిశ యాప్, దిశ చట్టం అనేది ఇలాంటి దుర్మార్గుల నుంచి ఆడపిల్లల్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక ఆయుధం. అలాంటి ఆయుధం తయారు చేసిన
వ్యక్తి మీద కోపంతో ఈరోజు మీరు నిర్వీర్యం చేసేశారు. దీని వలన ఆడపిల్లలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు దానికి బలవుతూ ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయం వలన. గతంలో మనం చూసాం, ఈ దిశ అనేది తెలంగాణలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దిశ యాప్ను తీసుకొచ్చారు. దిశ చట్టం తీసుకొచ్చి అది కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేయడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, డిఎస్పీ స్థాయి అధికారులను పెట్టారు. అలాగే సచివాలయాల్లో ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ మహిళా పోలీసులు వీళ్ళందరూ ఒక మానిటరింగ్ ఉండేది సమాజం మీద, గ్రామాల మీద, వార్డుల మీద. దానివల్ల ఎవరికైనా తప్పు చేయాలంటే ఒక భయం ఉండేది, తప్పు చేస్తే దొరికిపోతాము. ఎంత వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వ్యవస్థ మమ్మల్ని చూస్తూ ఉంది అనేసి ఒక భయం ఉండి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేవారు. ఈరోజు అలాంటి మానిటరింగ్ వ్యవస్థ లేదు, వాటిని నిర్వీర్యం చేసేశారు. ఈరోజు ఏ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లేదు, అలాగే వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు. దానివల్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాము. రోజుకొక హత్య జరుగుతుంది ఆడపిల్లల మీద, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారేమో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్తారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ ధైర్యంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. చూస్తే ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, పక్క నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, సొంత జిల్లాలో నిద్రపోవట్లేదు. రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి. జగనన్న ఆ రోజు మహిళల రక్షణ కోసం బహుముఖ వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు ఏది అలాంటి వ్యవస్థ? హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధించడం, మనోడు అంటూ చెప్పడం, ఇలా గత ముఖ్యమంత్రి గారిని చులకన చేయడానికి ఆవిడ టైం వెచ్చిస్తున్నారు తప్ప ఆడపిల్లల రక్షణ కోసం ఏ కోసమైనా ఆలోచించిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కేసులు నీరు కాచడం కోసం ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ గొడ్లవల్లేరు సంఘటనలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఐజీ, డిఐజీ స్థాయి మహిళా ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి. అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక అతని కింద వర్క్ చేసే సిఐఎస్ఐ స్థాయి వాళ్ళతో విచారణ జరిగితే ఎస్పీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలరా?